హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ అండ్ స్మార్ట్ ఛానల్. నా పేరు శిరీష. ఈరోజు నేను బ్లౌజ్కి స్లీవ్స్కి ఎలా వేసుకోవాలో డిజైన్ అనేది చూపించబోతున్నానండి. చాలా ఈజీగా విత్ కుందన్స్తో అండి. కుందన్స్ బాల్ చైన్ ఒక్కటే యూజ్ చేసేసి నేను ఈరోజు చూపిస్తున్నాను. చాలా ఈజీ అండ్ సింపుల్ మెథడ్లో. నా ఛానల్ కనుక కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా ప్రెస్ చేయండి. నేను చేసే వీడియోస్ మీకు ముందుగా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. సరే, ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ నేను ఈ బ్లౌజ్ పీస్ పైన స్లీవ్స్ మార్క్ చేసుకుంటున్నానండి. ఇలాగా వైట్ మార్కర్ ఉంది కదండి, దాంతో నేను ఇలా మార్క్ చేసేసుకున్నాను. ఈ వైట్ పెన్సిల్తో నాకు ఎక్కడెక్కడ వర్క్ కావాలి అనుకున్నానో మోటివ్స్ లాగా వేస్తున్నానండి. ఇలాగా నేను మార్క్ చేసుకున్నాను. ఫస్ట్ వచ్చేసి నేను ఈ లైన్ పైన కింద వైపున బాల్ చైన్ తీసుకున్నాను. సో ఇది బాల్ చైన్ అండి. ఇది మీటర్ ప్రకారం ఇస్తారు. సో ఇక్కడి నుంచి ఇక్కడ వరకు నేను గ్లూ పెట్టేసుకుంటున్నాను. సో ఇప్పుడు గ్లూ పెట్టేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇలాగా నేను ఒక లైన్ వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదంతా నేను గ్లూ పెట్టేసుకున్నానండి. ఇప్పుడు దీనిపైనే నేను బాల్ చైన్ పెట్టేసుకుంటున్నాను. సో మీకు కావాలంటే బాల్ చైన్ పెట్టుకోండి, లేకపోతే స్టోన్ చైన్ కానీ, లేకపోతే బీడ్స్ వస్తాయండి, అవి కూడా మీరు కుట్టేసుకోవచ్చు. ఇదైతే త్వరగా అవుతుందని చెప్పేసి నేను దీంతో చూపిస్తున్నాను. ఇలాగా కొంచెం ఎక్కువగా పెట్టేసుకోండి, అతుక్కుంటుంది బాగా. ఇలాగా పెట్టేసుకోవాలి. నేను ఇంకో లైన్ కూడా ఇలాగే వేసేసుకుంటున్నాను. పక్కనే ఇంకొంచెం గ్లూ పెట్టేసుకోండి. దాని కింది వైపునే రావాలి. సెకండ్ లైన్ కూడా నేను బాల్ చైనే వేస్తున్నానండి. దీంట్లో ఇంకొంచెం లావు కూడా దొరుకుతుందండి, అది కూడా మీరు పెట్టేసుకోవచ్చు. ఇలాగా నేను చూస్తున్నాను కదా, సేమ్ అలాగేనండి. చాలా త్వరగా అయిపోతుంది, లుక్ కూడా చాలా బాగుంటుంది. మధ్యలో కావాలంటే స్టోన్ చైన్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా ఉంటుంది. కొంచెం డ్రై అయ్యాక మనము స్టిచ్ చేసేసుకుందాము. టాకాలు అక్కడక్కడ టాకాలు వేసుకుంటే ఊడిపోకుండా ఉంటుందన్నమాట. సో ఎక్స్ట్రాది కట్ చేసేసుకుందాము. ఇది 2 లైన్స్ అతికిచ్చేసుకున్నాం కదండి. ఇప్పుడు నేను ఇది పర్ల్స్ తీసుకుంటున్నానండి. దీనికి చూసారా, హోల్ ఉంది. ఇది ఫ్లాట్ ఉంది, ఒకవైపున ఫ్లాట్ ఉంది. సో ఇది ఇలా ఉంటుందన్నమాట. మనము ఫస్ట్ గ్లూ పెట్టేసుకుందాము, తర్వాత డ్రై అయ్యాక మనము స్టిచ్ చేసేసుకుందాము. ఇప్పుడు నేను ఇక్కడ మార్క్ చేశాను కదా, ఇక్కడ నేను గ్లూ పెట్టేసుకుంటున్నాను. త్వరగా అయిపోతుందండి, చాలా ఈజీగా వేసేసుకోవచ్చు. సో ఇలా ఉంది కదా, ఇది ఇక్కడ నేను కింద ఫ్లాట్ ఉంటుంది కదా, ఆ వైపున వచ్చేటట్టుగా ఇలాగ పెట్టేసుకోవాలి. ఇది చూడు, ఫ్లాట్ ఉంది చూడండి, ఇలాగా. అన్నీ పెట్టేసుకోవాలి. అతికిచ్చేసుకున్నాం కదండి. దీని చుట్టూను ఈ బాల్ చైన్ నేను కట్ చేసి పెట్టుకుంటానండి. 14 బాల్స్ వచ్చే విధంగా ఇలాగా అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. సో నేను ఇలాగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు గ్లూ పెట్టేసుకుందాము.
ఇది బాల్ చైన్ కట్ చేసుకున్నాం కదండి, దీని చుట్టూ వచ్చేటట్టుగా ఇలాగా అతికిచ్చేసేసుకుందాము. అన్నీ అలాగే అతికిచ్చేసుకోవాలి. ఇప్పుడు బాల్ చైన్ అన్నీ నేను అతికిచ్చేసుకున్నానండి. సో ఇలా ఉంటుంది. ఇప్పుడు నేను ఈ కుందన్స్ అండి, రెడ్ కలర్ కుందన్స్ తీసుకున్నాను. మరి దీని చుట్టూ గ్లూ పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇలాగా గ్లూ పెట్టేసుకుందాము. ఇలాగా డాట్గా పెట్టుకుంటారా అండి, ఎందుకంటే కుందన్స్ అక్కడక్కడ పెడుతుంటాం కాబట్టి రౌండ్గా వచ్చేటట్టుగా ఇలాగా ఒక్కొక్కటి పెట్టేసుకోండి నీట్గా. చుట్టూ రావాలండి, నీట్గా కనపడుతుంది, షైనింగ్గా కూడా ఉంటుంది. చూడ్డానికి చాలా బాగుంటుందండి, గ్రాండ్ లుక్ కూడా ఉంటుంది. తక్కువ ఖర్చుతో మీకు మగ్గం వర్క్ డిజైన్ వచ్చేస్తుందండి. మగ్గం వర్క్ అయితే బయట పక్కన చాలా కాస్ట్ అండి, 2000 అలా పెట్టాలి. సో ఇప్పుడు ఇంట్లో ఇలా మెటీరియల్స్ అన్నీ తెచ్చేసుకొని మనము సొంతంగా వేసేసుకుంటే ఆ హ్యాపీనెస్ అనేది వేరే అండి. మనమే చేసినాము అంటే ఎంత ఆనందంగా ఉంటుంది. సో ఇలాగా అన్నీ రౌండ్గా వచ్చేటట్టుగా పెట్టేసుకోండి. ఇలాగా పెట్టేసుకున్నాం కదండి రౌండ్గా అన్ని మోటివ్స్కి. ఇలాగే మనము కుందన్స్ పెట్టేసుకోవాలి. ఇలా అంతా మొత్తం ఫినిష్ అయిపోయిందండి. ఇప్పుడు నేను మరి ఇక్కడ వచ్చేసి ఈ పర్ల్స్ ఫస్ట్ మిడిల్లో పెట్టాం కదండి, ఈ పర్ల్స్ని ఫ్లాట్ పర్ల్స్ ఇక్కడ నేను గ్లూ పెట్టేసుకొని హ్యాంగింగ్ లాగా ఒక జుమ్కా లాగా పెట్టేసుకుంటున్నాను. సో ఇలాగనమాట. ఫస్ట్ గ్లూ పెట్టేసుకోండి, తర్వాత స్టిచ్ చేసేసుకుందాము. సో ఇలాగా గ్లూ పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ పర్ల్స్ ఫ్లాట్ ఉంది కదా, ఇందాక చూపించాను కదా, అలాగే ఇక్కడ పెట్టేసుకోవాలి. హోలు పైన వైపున వచ్చేటట్టుగా పెట్టుకోండి, కుట్టుకోవడానికి ఇబ్బందిగా ఉండదు. ఇలా హోల్ ఉంది చూసారా, హోల్ కనపడుతుంది, అలాగా హోల్ పై వైపు నుండేలాగా పెట్టేసుకోవాలి. కొంచెం డ్రై అయితే బాగుంటుందండి కుట్టడానికి, లేకపోతే అటు ఇటు కదులుతూ ఉంటుంది. సో ఇప్పుడు నేను ఈ బాల్ చైన్ పైన నేను స్టిచ్ వేసేసుకుంటున్నానండి. ఇలాగా సేమ్ థ్రెడ్ తీసుకున్నాను, 2 లైన్స్. ఎందుకంటే వాటర్లో వేసినప్పుడు కానీ ఇది ఊడకుండా ఉండడానికి. ఎప్పుడైనా కానీ పేపర్ పెట్టేసుకోండి కింద. సో ఇలాగ టాకాలు వేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. చాలా గ్రాండ్గా ఉంటుందండి, సింపుల్గానే ఉంటుంది, ట్రెండీగానే ఉంటుంది. మనం వేసినాము అనే సంతోషం కూడా ఉంటుందండి. సో ఇలాగా అన్ని టాకాలు వేసేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఖాళీగా ఉంది కదండి, ఇక్కడ ఒకటి కొంచెం కొంచెంగా పెట్టేసి
నేను గ్లూ పెట్టేసుకుంటున్నాను, ఇంకొంచెం గ్రాండ్ లుక్ రావడానికి. సో ఇలాగా మిడిల్లో ఒక్కొక్క కుందన్ పెట్టుకోవడానికి రౌండ్ కుందన్ పెట్టుకుంటానండి. రెడ్ కలర్ పెట్టాం కదా, సో అదే ఈ రెడ్ కలర్ది నేను ఇక్కడ ఒక్కొక్కటి పెట్టుకుంటున్నాను. ఇలాగా అన్నీ పెట్టేసుకోండి. కొంచెం గ్లూ ఎక్కువ అంటిస్తే బాగా నిలబడుతుంది. తర్వాత బ్యాక్ సైడ్ తిప్పేసి ఐరన్ చేసేసేయండి. అన్నీ ఇలా పెట్టేసుకొని ఇప్పుడు చూడండి లుక్ ఎలా ఉందో, అందంగా కనపడుతుంది కదా. ఇంకొంచెం ఫినిషింగ్ టచ్ ఇవ్వడానికి నేను ఈ షుగర్ బీడ్స్ తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను కాటన్ థ్రెడ్ తీసుకున్నాను సేమ్ కలర్ది. ఇప్పుడు మధ్యలో మనం కుట్టుకోవాలని చెప్పాను కదండి, సో ఇది బాల్ చైన్ మధ్యలో కుట్టుకోవాలి. అక్కడక్కడ ఒక 4 టాకాలు వేసేయండి, నిలబడిపోతుంది. అలాగే పర్లకు కూడా వేయాలండి, ఎందుకంటే పర్లకు కూడా హోల్ ఉంది కదా, అది కొంచెం చిన్నదైతే ఊడిపోతుంది. ఇది పెద్దది కాబట్టి బాగా ఇక్కడ ఈ కింద పర్లు ఉంది కదండి, ఇక్కడ కూడా మనము స్టిచ్ వేసేసుకోవాలి. ఫస్ట్ నేను ఈ క్లాత్ పైన వేసుకుంటాను. ఈ షుగర్ బీడ్ ఉంది కదా, ఈ షుగర్ బీడు ఒక్కటి నేను తీసేసుకుంటున్నాను. ఒకటి ఇలా తీసుకొని దీని లోపల నుంచి స్టిచ్ చేసేసుకోవాలి. ఇది హ్యాంగింగ్ లాగా ఉంటుందన్నమాట. సో 2 టైమ్స్ అలా తీసేసుకోండి, టైట్గా ఉంటుంది, ఊడిపోదన్నమాట. సో ఇలాగా అన్ని పర్ల్స్కు ఇలాగే వేసేసుకోండి స్టిచ్. ఫైనల్గా లుక్ ఇలా ఉంటుందండి. చూసారా ఎంత బాగుంది కదా. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది ప్రెస్ చేయగానే నేను చేసే వీడియోస్ అన్నీ మీకు ముందుగా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. ఇంకా మంచి వీడియోస్తో మీ ముందు ఉంటానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.